వైట్ బాల్ ఫార్మాట్ లో టీమిండియా బలమైన జట్టు. ర్యాంకింగ్స్ లోనూ నెంబర్ 1. ప్రత్యర్థి శ్రీలంక పైన అదిరిపోయే రికార్డులు. అందుకు తగినట్టే టీ20 సిరీస్ లో ఇరగదీసింది. 3 మ్యాచ్ల్లోనూ విక్టరీ కొట్టింది. 3-0తో సిరీస్ గెలిచి అభిమానులకు కిక్కిచ్చింది. అయితే వన్డే సిరీస్ లో మాత్రం తేలిపోతోంది. కెప్టెన్ రోహిత్ శర్మ, స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ, కేఎల్ రాహుల్, శ్రేయస్ అయ్యర్ ఎంట్రీ ఇచ్చినా తడబడుతోంది. హాట్ ఫేవరెట్ ట్యాగ్ కు న్యాయం చేయలేకపోతోంది. తొలి వన్డేలో 231 పరుగులను కూడా చేస్ చేయలేకపోయింది. శుభారంభం దక్కినా ఆ ఊపును కొనసాగించలేకపోయింది. స్పిన్ వల్లో చిక్కి విలవిల్లాడిపోయింది. మ్యాచ్ ను టైతో సరిపెట్టుకుంది. అయితే ఓవర్ కాన్ఫిడెన్సే భారత జట్టును ముంచేసిందనే చర్చ జరిగింది. గెలుపోటములు సహజమే, అప్పుడప్పుడు నిరాశ తప్పదని అభిమానులు సరిపెట్టుకున్నారు. కానీ రెండో వన్డేలోనూ సేమ్ సీన్ రిపీట్ అయింది. స్పిన్ కు అనుకూలించిన పిచ్ పై భారత ఆటగాళ్లు మరోసారి బ్యాట్లెత్తేశారు. శ్రీలంక నిర్దేశించిన 241 పరుగుల టార్గెట్ ను కూడా ఛేదించలేకపోయింది. నిజానికి ఈ మ్యాచ్ లో భారత జట్టుకు మంచి బిగినింగే దొరికింది. కెప్టెన్ రోహిత్ శర్మ, వైస్ కెప్టెన్ శుభ్మన్ గిల్ కాన్ఫిడెంట్ గానే బ్యాటింగ్ చేశారు. పవర్ ప్లే లో వికెట్ కోల్పోకుండా 76 పరుగులు అందించారు. మెరుగైన రన్ రేట్ ను మెయింటైన్ చేశారు. దీంతో టీమిండియాకు తిరుగుండదని ఫ్యాన్స్ ఎక్స్పెక్ట్ చేశారు. అయితే స్పిన్నర్ల ఎంట్రీతో సీన్ మొత్తం మారిపోయింది. ఓపెనర్లు వెనుదిరిగాక మిగతా బ్యాటర్స్ క్రీజ్ లో సెటిల్ కాలేకపోయారు. భారత బ్యాటింగ్ ఆర్డర్ లో స్పిన్ బలహీనతలు బయటపడ్డాయి. ముఖ్యంగా వాండర్సేను భారత బ్యాటర్స్ ఫేస్ చేయలేకపోయారు. మిడిల్ ఆర్డర్ లో అక్షర్ పటేల్ ఒక్కడే పోరాటం చేశాడు. లంక బౌలర్లను సమర్థంగా ఎదుర్కొనే ప్రయత్నం చేశాడు. కానీ ఇతర బ్యాటర్స్ నుంచి సహకారమే దొరకలేదు. మిడిల్ ఆర్డర్, లోయర్ ఆర్డర్ అనే తేడా లేకుండా భారత ఆటగాళ్లు పెవిలియన్ చేరేందుకు పోటీపడ్డారు. చివరకు 42.2 ఓవర్లలో 208 పరుగులకు ఆలౌట్ అయింది. 32 పరుగుల తేడాతో చిత్తయింది. భారత బ్యాటర్స్ లో 5 వికెట్ల ముందే దొరికిపోయారు. ఈ మ్యాచ్ లో రోహిత్ శర్మ 64 పరుగులతో టాప్ స్కోరర్ గా నిలిచాడు. అక్షర్ పటేల్ 44, శుభ్మన్ గిల్ 35 పరుగులు చేశారు. 10 ఓవర్లలో 33 పరుగులిచ్చిన వాండర్సే 6 వికెట్లు తీశాడు. అసలంక 3 వికెట్లు సొంతం చేసుకున్నాడు. తొలి 6 వికెట్లను వాండర్సేనే దక్కించుకున్నాడు. శ్రీలంకపై వరుసగా 11 బైలేటరల్ సిరీస్లు గెలిచిన భారత్ జోరుకు బ్రేక్ పడింది. ప్రస్తుతం వన్డే సిరీస్ లో టీమిండియా 0-1తో వెనుకబడి ఉంది. ఆఖరి మ్యాచ్ గెలిస్తే సిరీస్ సమం అవుతుంది, లేదంటే సిరీస్ శ్రీలంక సొంతం అవుతుంది.